రాత్రి నుంచి మిస్సింగ్. ఎవడో నాన్నకు స్కెచ్ చేశాడో. పాండిచ్చేరిలో డ్రాకులా పాండ్యానికి స్కెచ్ చేసేంత ధైర్యం ఎవరికుంది బాబే? కస్టమర్ పేరేంటి? ఆమె పేరు రీటా సార్. ఎన్నింటి వాసాలు లెక్కెయ్యకూడదు, నరికిన తలలను లెక్కెయ్యకూడదు. మోక్షాన్నిచ్చేది ఆ శివుడైతే నరకాన్ని చూపించేవాడు ఈ తాండవుడు. మంది పిల్లలకి గన్స్ ట్రైనింగ్ ఇచ్చి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి డెలివర్ చేస్తున్నారు. వి హావ్ టు స్టాప్ దెం. మళ్ళీ ఆలోచించడు మిత్ర. రాని భయం. మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ నుంచి ఫైనల్ గా థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయిందనే చెప్పొచ్చు. ఈ ప్రోమోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో సునీల్ గారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుంది. సునీల్ గారు ఈ మూవీలో వన్ ఆఫ్ ద విలన్ గా నటించబోతున్నారు. మెయిన్ గా ఈ మూవీలో కామెడీ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి. ఈ మూవీని అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేయబోతున్నారు. అనిల్ రావుపూడి గారి మూవీస్ అన్ని కూడా కామెడీగా అలాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటాయి. ఈ మూవీలో కూడా కామెడీ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత చిరంజీవి గారితో ఈ మూవీ చేయబోతున్నారు. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పొచ్చు. అలాగే సునీల్ గారి క్యారెక్టర్ కూడా ఈ మూవీలో చాలా కామెడీగా కూడా ఉండబోతుంది. ఈ మూవీ సంక్రాంతికి జనవరి 12న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి డే 1 ఈజీగా 150 నుండి 200 crores ని గ్రాస్ చేస్తుంది. అలాగే ఈ మూవీ లైఫ్ టైం 500 నుండి 1000 crores ని గ్రాస్ చేస్తుంది. మెయిన్గా ఈ మూవీలో చిరంజీవి గారికి వెంకటేష్ గారికి సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీకి ఈజీగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.